గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడు. ఈ శుభవచనమేమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను ఆలోచన చేయుచు నిద్రించుచుండెను. అప్పుడు గాబ్రియేలు దూత స్వప్నమందు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొంటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలంగా యావత్ ప్రజలకు తెలియజేయనదేమనగా, ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు నిర్ణయించుట వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవలసినదిగా తెలియజేయడమైనదహో. ఎవరు మీరు? ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండు చూలాలు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాము. క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాము. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎవరు మీరు? మీకు ఏమి కావాలి? అయ్యా, చాలా దూరం నుండి వస్తాము. నా భార్య గర్భవతి. ఈ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు వెళ్ళు. లేదయ్యా. జ్ఞానులు వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. ఆజ్ఞ మహాప్రభు. హేరోదు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతిమి. దయచేసి మాకు తెలియజేయండి. జ్ఞానులారా, మీరు వేచి ఉండండి. భటులారా, శాస్త్రులను పండితులను సమకూర్చండి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? గ్రంథాలు పరిశీలించి చెబుతాం ప్రభు. కాస్త సమయం ఇవ్వండి. ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలు ఎట్టారా మరి? ఏంటి చెప్పండి రా, ఈ చలికి మనల్ని కాసుకోవడమే కష్టం, మరి గొర్రెలు వెళ్ళారా మరి? భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దూత
కొత్త పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భూజనంబుకెల్లను సౌఖ్య